నీకు ఇబ్బందిగా ఉంటే చెప్పు, ఇప్పుడే డ్రాప్ అవ్వచ్చు. ఇబ్బందా? నాకా? నో 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 నో. దీన్ని ఎత్తుకొని 108 ప్రదక్షిణలు చేయాలి అంటే ఇంకా నేను ఆంటీని తిట్టాను. 108 ఏంటి ఆంటీ, 1000 రౌండ్స్ వేస్తాను అని. 108 ప్రదక్షిణలే చాలా ఎక్కువ మనీషా. నాకు తెలిసి నువ్వు అన్నీ తిరగలేవు. తిరుగుతాను మిత్రా, నో ప్రాబ్లం. మిత్ర అంతగా చెప్తున్నాడు కదా మనీషా, డ్రాప్ అవ్వచ్చు కదా. అదేంటి మామ్, మనిషి చేస్తానంటుంది కదా, మధ్యలో ఆపితే అరిష్టం కదా. మనీషాకి కష్టమైతే మిత్ర ఆపమంటున్నాడు కదా. తనకే కష్టం లేదని మనిషి చెప్తుందిగా మామ్, చేయి నువ్వు. సరే వివేక్, నేను పిన్ని పిల్లలు వెళ్ళి మా మొక్కు చెల్లించి వస్తాం. నువ్వు మనీషాకి సాయంగా ఇక్కడే ఉండు. అలాగే అన్నయ్య, మనిషి 108 ప్రదక్షిణలు చేసే వరకు నేను పక్కనే ఉంటాను. దగ్గరుండి మరీ ప్రదక్షిణలు అన్నీ పూర్తి చేయిస్తాను. మీరు వెళ్ళరండి. నువ్వెందుకు వివేక్, నా దగ్గర ఆంటీ ఉంటుందిలే. పిన్నితో పనుంది మనీషా, వివేక్ నీకు హెల్ప్ చేస్తాడు. పిన్ని మీరు రండి. పద మనీషా. వచ్చేసాం. నీకింకా మత్తే వదలలేదు. ఈ పరిస్థితుల్లో గుడికి వెళ్ళడం అవసరమా చెప్పు? అవసరం కాదు జాను, మొక్కు చెల్లించడం నా బాధ్యత. మైకం పూర్తిగా వదిలే వరకు మధ్యలో నిద్ర లేస్తే చాలా ప్రమాదమని డాక్టర్ చెప్పారు. నాకేమైనా పర్వాలేదు, ముందు నేను మొక్కు చెల్లించి తీరాలి. అక్క, గుడొచ్చింది, దిగు. ఏంటి మనీషా, 3 ప్రదక్షిణలకే ఇలా అయిపోతే ఎలా? ఇంకా 105 ప్రదక్షిణలు ఉన్నాయి. నడు. పద జాను, లోపలికి వెళ్దాం. గుళ్ళో వీళ్ళెక్కడున్నారో ఏమో, ఆయనకు కాల్ చేస్తాను. హలో జాను, వదినకి ఎలా ఉంది? నేను అక్క గుడికొచ్చామండి. మీరెక్కడున్నారు? గుడికి వచ్చారా? ఎక్కడున్నారు? ఎంట్రన్స్ దగ్గరున్నాం. అక్కడే ఉండండి, నేను వస్తున్నాను. జాను, వదినకి ఏమైంది? ఎందుకు అలా ఉంది? ఇదంతా మీ అమ్మ మనీషా కలిసి చేసిన కుట్ర. జాను,
వద్దు. అసలు వాళ్ళేం చేశారు? ఈ రోజు అక్క గుడికి రాకూడదని రాత్రి పాలల్లో మత్తుమందు కలిపారు. అది తెలియక నేను ఆ పాలని అక్కతో తాగించాను. ఈ విషయం బావతో చెప్పమంటే అక్క వద్దు అంటుంది. అందుకేనా మా అమ్మ మనీషా ఇందాక ఎక్స్ట్రాలు చేస్తూ ఉన్నారు? అన్నయ్య ముందు వదిన బ్యాట్ చేశారు. ఈ విషయం అన్నయ్యతో చెప్పాల్సిందే వదిన. వద్దు వివేక్, గుళ్ళో ఏ గొడవలు వద్దు. మొక్కు చెల్లించడం ముఖ్యం. గొడవలొద్దు అని ఎన్నిసార్లు రాజీ పడతావక్క? వాళ్ళు చేసిన పని వల్ల బావ నిన్ను తప్పుగా అనుకుంటున్నాడు. ఆయన నన్ను అపార్థం చేసుకోవడం కొత్తేం కాదు కదా, మొదటి నుంచి జరుగుతున్నదే కదా. ఎక్కడో ఒక చోట దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి కదా వదిన. ఈ రోజే అన్నయ్యకి మనీషా గురించి తెలియాలి. చెప్పేద్దాం వదిన. ఇప్పుడు వద్దు వివేక్, దేవుడి కార్యం కోసం వచ్చాం. ముందు అది జరగని. అక్క, నువ్విలా క్షమిస్తూ పోతే ఆ దేవుడు కూడా నిన్ను కాపాడలేడక్క. ఎవరు క్షమించినా దేవుడు మనీషాని క్షమించడు చాలు. మనీషా మొయ్యలేని బరువు తలకెత్తుకుంది. ఏ క్షణంలో అయినా అది పడిపోతుంది. ఆ మొక్కు ఆగకూడదు వివేక్. పదండి వెళ్దాం. హాయ్, అమ్మొచ్చింది. జన్ను, అమ్మొచ్చింది. అమ్మా, ఇప్పుడు నీకెలా ఉంది? నీకేం కాలేదు కదా? నాకేం కాలేదు జున్ను, నేను బాగున్నాను. లక్ష్మి మధ్యాహ్నం వరకు లేవదు అని మనీషే చెప్పింది. అప్పుడే లేచి వచ్చిందేంటి? చూడు మిత్ర, మొక్కులన్నీ తీర్చాకొచ్చింది. పొద్దున రాకుండా ఇప్పుడెందుకు వచ్చావు? పొద్దున్నే లేవలేకపోయానండి, మొక్కు తీర్చుకోవడానికి వచ్చాను. నీ బదులు మనీష మొక్కు తీరుస్తోంది. నువ్వు ఇప్పుడొచ్చేం చేస్తావు? లక్కీ నీ కన్న కూతురు అయ్యుంటే ఇలా చేసుంటేదానివా? ఊరికే కూతురు అని చెప్పుకోవడం కాదు, కాస్త బాధ్యతుండాలి. అత్తయ్య, జాను, వద్దు. తన వల్ల కాకపోయినా మనీషా మొక్కు చెల్లిస్తోంది. తనకున్న బాధ్యత కూడా నీకు లేదు. సారీ మిత్ర గారు, పొద్దున్నేదో అలా జరిగిపోయింది. అంతా అయిపోయాకొచ్చి సారీ చెప్తున్నావా? ఇప్పుడు అసలు ఏం చేద్దామని వచ్చా? ప్రసాదం తినిపోదామని వచ్చావా? లేదత్తయ్య గారు, మొక్కు చెల్లించడానికే వచ్చాను. ఏం అక్కర్లేదు, మనీషా మొక్కు చెల్లిస్తుంది. బాబు బాబు, అమ్మవారి గుడి దగ్గర అఖండ జ్యోతి ఎత్తుకొని ప్రదక్షిణ చేస్తుందే, ఆ అమ్మాయి మీ తాలూకేనా? అవును, మా మనీషానే. తను ప్రదక్షిణలు చేయలేక పడిపోయింది. పడిపోయిందా? అవును బాబు, అఖండ జ్యోతితో పడబోతుంటే నేనే సాయం చేసి జ్యోతి పక్కన పెట్టి ఆ అమ్మాయిని గుడి దగ్గర కూర్చోబెట్టాను. వెళ్ళి చూడండి. అక్క పదక్క. మనీషా, మనీషా, ఏమైంది మనీషా? సారీ మిత్ర, నా వల్ల కావడం లేదు. అదే కదా ముందే మిత్ర చెప్పాడు. వద్దన్న వినకుండా ప్రదక్షిణాలు చేశావు. పిన్ని, తను కనీసం ట్రై చేసింది పిన్ని. కొందరు బాధ్యత లేకుండా ఇంట్లోనే నిద్రపోయారు. అయ్యయ్యో, అఖండ జ్యోతి కింద పెట్టారేంటి? ఎంత అపచారం! మొత్తం ప్రదక్షిణలు పూర్తయ్యాక అమ్మవారి ముందు పెట్టాలి. త్వరగా ఎత్తుకోండి. నా వల్ల కాదు పంతులు గారు,
అలా మధ్యలో వదిలేయకూడదమ్మా, అమ్మవారు ఆగ్రహిస్తారు. నా వల్ల కాదు అంటుంది కదా పంతులు గారు, వదిలేయండి. లేదయ్యా, ఆవిడ బదులు ఇంకెవరైనా జ్యోతిని ఎత్తుకొని ప్రదక్షిణలు చేసి మొక్కు చెల్లించండి. నేను క్షమిస్తాను. జ్యోతిని నువ్వెత్తుకుంటావా అక్క? నేను కూడా ఆ మొక్కే మొక్కుకున్నాను జనం. అది కాదు వదినా, నీకు అసలే ఒంట్లో బాగాలేదు కదా. పర్వాలేదు వివేక్, ఏమీ కాదు. కానీ అక్క, నువ్వు నడవడమే కష్టంగా ఉంది, మళ్ళీ ఇంత బరువు ఎత్తుకొని ప్రదక్షిణాలు ఎలా చేస్తావు? నన్ను ఇంత దూరం తీసుకొచ్చిన ఈ తల్లి ఈ భారాన్ని మోసే శక్తి ఇవ్వదా? ఆ దేవుడి మీద భారం వేసి మొక్కు చెల్లిస్తాను. జ్యోతినెత్తి తల మీద పెట్టండి. త్వరగా. జై భవాని, 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 జై భవాని. నువ్వు రా మనిషి, రెస్ట్ తీసుకుందు గాని. జై భవాని, 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 జై భవాని. ఆ లక్ష్మి మధ్యాహ్నం వరకు నిద్ర లేవదన్నావు, మధ్యరాణి లేచొచ్చిందేంటి? అది సగం మైకంలో ఉందా ఆంటీ? పూర్తి కాన్షియస్ రాలేదు. నీ మొక్కు చెల్లింపు కూడా సగంలోనే ఆగిపోయింది. ఎప్పట్లాగే ఆ లక్ష్మి వచ్చి నువ్వు చేయాల్సింది తను పూర్తి చేస్తుంది. అందుకే ఆంటీ ఇవేవి నాకు సెట్ అవ్వవు అని చెప్పాను. మీరే నాతో చెప్పకుండా కమిట్ అయ్యారు. సర్లే, బలంగా ఆరోగ్యంగా ఉన్న నీ వల్లే ఆ జ్యోతిని మోయటం, ప్రదక్షిణాలు చేయటం కాలేదు. సగం స్పృహలో ఉన్న ఆ లక్ష్మి వల్ల ఏమవుతుంది? నేను పాలల్లో కలిపిన స్లీపింగ్ టాబ్లెట్స్ కారణంగా అది మధ్యలోనే లేవడమే ఎక్కువ. ఇంకా అంత బరువు ఎత్తుకొని ప్రదక్షిణలు చేయడం అంటే ఇంపాసిబుల్. గ్యారెంటీగా పడిపోతుంది. నువ్వు పడిపోయినా మిత్ర ఏం ఫీల్ అవ్వలేదు. నీకిలాంటి అలవాటు లేదని ముందే సరిపెట్టుకున్నాడు. అదే లక్ష్మి గాని పడిపోతే దానికి తిట్ల వర్షమే. ఈ రోజు అది మిత్రతో తిట్లు తినాలి, నేను చూడాలి. ఇది వాళ్ళ మధ్య దూరాన్ని ఇంకా పెంచాలి. మిత్రకి నేను దగ్గరవ్వాలి. మీ ఇద్దరు దగ్గరైతే చూడాలని నాకెప్పటినుంచో కోరికగా ఉంది. అది కలగానే మిగిలిపోతుందో లేక నిజమవుతుందో చూడాలి. ఆంటీ, గుళ్ళో ఉన్నాం, కాస్త మంచిగా మాట్లాడండి. నీకు మంచిగానా లేక ఆ లక్ష్మికి మంచిగానా? నేనెప్పుడు నీ వైపే కదా. ఇప్పుడు ఆ లక్ష్మి పడిపోవడం ఖాయం. జై భవాని, 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 జై భవాని,
జై భవానీ 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 జై భవానీ. వివేక్, లక్ష్మి ఏంటి అలా ఉంది? నిజంగా తనకేమైనా ప్రాబ్లమా? అది అన్నయ్య. అవునన్నయ్య, చిన్న హెల్త్ ప్రాబ్లం. మరి రెస్ట్ తీసుకోకుండా ఇక్కడికి ఎందుకు వచ్చింది? మొక్కు చెల్లించడం కోసం. వదిన పట్టుదల నీకు తెలిసిందే కదన్నయ్య. ప్రాణాలు పోతాయని తెలిసినా తను అనుకున్న పని చేసి తీరుతుంది. ఏది మధ్యలో వదిలిపెట్టదు. జై భవానీ జై భవానీ జై భవానీ. ఆంటీ, ఆ లక్ష్మి ఇంకా పడిపోలేదేంటి? అదే నేను చూస్తున్నాను. రాక్షస ప్రయత్నం ఏదో చేస్తుంది. త్వరగా పడిపోతే బాగుండు ఆంటీ. మిత్ర తిట్లు వినొచ్చు. జై భవానీ 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 జై భవానీ. ఆంటీ, మిత్ర ఎక్కడికి వెళ్తున్నాడు? ఎలాగో లక్ష్మి పడిపోతుంది కదా, తిట్టడానికి వెళ్తున్నట్టున్నాడు. జై భవానీ జై భవానీ. నేను పట్టుకొని నటిస్తాను. ప్రదక్షిణ పూర్తి చేయి. జై భవానీ జై భవానీ. జై భవానీ 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 జై భవానీ. ఏంటి ఆంటీ, లక్ష్మి పడిపోతే తిడతాడు అనుకుంటే లక్ష్మి పడిపోతుంటే నడిపిస్తున్నాడు. భార్యాభర్తల బంధం. ఏమంటున్నారా ఆంటీ? ఎంతైనా లక్ష్మితో కలిసి మిత్ర 7 అడుగులు నడిచాడు కదా. అందుకే ఇప్పుడు ఇలా పట్టుకొని నడిపిస్తున్నాడు. ఆంటీ, నాకు కోపం తెప్పించుకోండి. మీరు నా వైపున్నాను అన్నారు, కానీ ఆ లక్ష్మి వైపు మాట్లాడుతున్నారేంటి? సిచ్యుయేషన్ అలా ఉంది. మరి నువ్వు పడిపోతే మిత్ర పూర్తిగా పట్టించుకోలేదు. లక్ష్మి పడిపోకుండా పట్టుకొని నడిపిస్తూ ఉన్నాడు. ఇది నన్ను ఎలా అర్థం చేసుకోమంటావు? అది లక్ష్మి కోసం కాదా ఆంటీ, లక్కీ కోసం చేస్తున్నాడు. అలా సరిపెట్టుకోవాలంతే. పాద ప్రదక్షిణాలు పూర్తయినట్టున్నాయి. రా. జై భవానీ జై భవానీ జై భవానీ. సంకల్ప బలంతో భర్త సహాయంతో మొక్కు పూర్తి చేసావమ్మా. దైవానుగ్రహం కూడా మీకు తోడవుతుంది.
లక్కీ మనం వెళ్ళి ఆంజనేయ స్వామికి థ్యాంక్స్ చెప్దామా? అలాగే పద